హాయ్ అండి. ఈరోజు ఎండుమిర్చి పాలకూర పప్పు చేసుకుందాము. మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి ఇలా చేస్తే. మీరు చేసుకోరు, మంచిగా ఉంటుంది పప్పు. అన్నం లేక మంచి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు 2 గ్లాసులు బ్యాళ్ళు తీసుకున్నాను. కందిపప్పు అండి, చాయ్ గ్లాసులో తీసుకున్నాను. 2 తడవలు 3 తడవలు శుభ్రంగా కడగాల. కడిగిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలండి. ఒక కట్ట పాలకూర సన్నగా తరిగి శుభ్రంగా కడగాలండి ఉప్పేసి. 3 టమాటాలు, ఎండుమిర్చి అండి ఒక 10-12 దాకా, ఉల్లిగడ్డ, పసుపు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలా. 2 స్పూన్ల నూనె వేసుకొని గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి. తెల్లగడ్డలు వేసుకోవాలి, ఒక 4-5 నలగొట్టి వేసుకోవాలండి. గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాలండి. నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము. కడగాలండి చింతపండు, బాగా ఇసుకుంటుంది. ఇప్పుడు 4 విజిల్ వచ్చింది కదా, తీస్తున్నాను. మంచిగా ఉడికిందండి, మెత్తగా. ఇలా రుబ్బుకోవాలి పప్పు. ఎండుమిర్చి వేసినాం కదా, మెత్తగా రుబ్బుకోవాలి ఎండుమిర్చిని. ఇప్పుడు నానబెట్టిన చింతపండు మెత్తగా కలిపిపోయాల. ఇప్పుడు గమేలు పెట్టి తాలింపు పెట్టుకోవాలండి. 3 టీ స్పూన్ల నూనె, తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ మెత్తగా నలగొట్ట వేయాలండి. కరివేపాకు అన్నీ వేసి బాగా కలపాలండి. వేగాల, పచ్చివాసన పోయేదాకా వేగాల. ఇప్పుడు 1 టీ స్పూను ఇంగ వేసుకోవాలండి. ఇంగ వేస్తే మంచి టేస్ట్ అవుతుంది పప్పు. పప్పు వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. సప్పగా ఉంటే వేసుకుంటున్నాను నేను. ఇలా మూత పెట్టి 2-3 పొంగులు రానియాలండి. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి తీసుకొని పప్పులో వేసుకుంటే బాగుంటుందండి. ఒక పొంగు వచ్చేదాకా మరగబెట్టి దించుకుంటే సూపర్గా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.